హాయ్ అండి, అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు 10th క్లాస్ వాళ్ళకి టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు ఏ సర్కిల్ అనే చాప్టర్లో ఒక నాన్ గెస్సింగ్ క్వశ్చన్ అనమాట. కొద్దిగా టిపికల్ ప్రాబ్లం, చాలా మనం తక్కువ సందర్భాల్లోనే మనం అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. స్టేట్మెంట్ 3 ఫస్ట్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4 4 స్టేట్మెంట్స్ ఉంటాయి. అందులో ఎక్కువగా మనం 4th స్టేట్మెంట్ ఎక్కువ చేస్తూ ఉంటాం. అది కూడా రిపీటెడ్ క్వశ్చనే, కానీ ఇది ఒక నాన్ గెస్సింగ్. ఇలాంటివి ఇచ్చినప్పుడు కొద్దిగా షాకింగ్గా ఉంటాయి అనమాట. కొద్దిగా టిపికల్గా ఉంటుంది, కొద్దిగా హార్డ్గా ఉంటుంది. ఆ ప్రాబ్లం కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని, ఎందుకంటే కొద్దిగా డోంట్ టేక్ రిస్క్ అంటారు కదా. సో ముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఒకసారి వింటే దాని మీద ఒక ఐడియా ఉంటుంది. ఏంటి స్టేట్మెంట్ 3, ఇఫ్ టూ టాంజెంట్స్ ఏపీ అండ్ ఏక్యూ are drawn to a circle with center O from an external point A, then angle PAQ is equal to, show that then angle PAQ is equal to 2 of angle OPQ and that equal to 2 of angle OQP. ఏంటి ఇంతకి ఏం ప్రూవ్ చేయమంటున్నాడు? టూ టాంజెంట్స్ ఉన్నాయి. ఏమేంటి అవి? ఏపీ అండ్ ఏక్యూ. ఎక్కడి నుంచి డ్రా చేశారు? టు ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ ఏ. ఏ అనే పాయింట్ నుండి సెంటర్ ఓ ఉన్న ఒక సర్కిల్కి మనము టాంజెంట్స్ గీసాం. లెట్ మీ డ్రా ద డయాగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్, యూ ఫీల్ దట్ ఇట్ ఈజ్ ఏ సర్కిల్ అండ్ ఇట్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ ఏ విత్ సెంటర్ ఓ. ఇక్కడ నుంచి మనం ఒక టాంజెంట్ గీసామండి. అండ్ ఏపీ, వేర్ పి ఈజ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అలానే ఏ నుండి కూడా ఒక టాంజెంట్ గీసాము, ఓక్యూ. సో ఏక్యూ ఈజ్ అనదర్ టాంజెంట్. ఏమని ప్రూవ్ చేయమంటారు? దీని యాంగిల్ పిఏక్యూ అంటే ఇక్కడ యాంగిల్ ఇది డబల్ ఉంటుంది. దేనికి? ఓపీక్యూకి డబల్. ఓపీక్యూ ఇక్కడ యాంగిల్కి డబల్. అలానే ఓక్యూపీకి కూడా డబల్. ఓక్యూపీ ఈ యాంగిల్కి డబల్. సో మనం మొత్తం ఏం ప్రూవ్ చేయాలి? ఈ యాంగిల్ ఇక్కడ ఏర్పడ్డ యాంగిల్ కన్నా డబల్ ఉంటుందని, అంటే 2 ఆఫ్ యాంగిల్ ఓపీక్యూ. సేమ్ అదే యాంగిల్ ఓక్యూపీకి కూడా డబల్ ఉంటుంది అని. సో హౌ టు ప్రూవ్ ఇట్ అనేది చూద్దాం. యాంగిల్ పిఏక్యూ ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ యాంగిల్ ఓపీక్యూ దట్ ఈక్వల్ టు 2 ఆఫ్ యాంగిల్ ఓక్యూపీ. హౌ కెన్ ఐ సే దట్? మీరు వీటి తాపతాపకి ఇలా పేర్లు రాసుకోవడం ఇంట్రెస్ట్ కనుక తాపతాపకి ఓపీక్యూ అని, ఓక్యూపీ అని, పిఏక్యూ అని రాసుకోదలుచుకోకపోతే మీరు అవసరమైతే కనుక వీటికి ఒక పేర్లు పెట్టుకోవచ్చు. ఇక్కడ దీనికి పేరు ఎక్స్ అని పెడదాం. ఇక్కడ ఈ రెండు యాంగిల్స్ సేమే ఉంటాయండి. కారణం ఏంటంటే ఇన్ ట్రయాంగిల్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ యాంగిల్ ఏపీ పిఏక్యూ ఈజ్ ఈక్వల్ టు, నేను ఎక్స్ అనుకున్నాను. ఇప్పుడు ఇన్ ద ట్రయాంగిల్ ఓపీక్యూ చూడండి, వీ హ్యావ్ ఏ ట్రయాంగిల్ ఓపీక్యూ. ఓపీక్యూ అనే ట్రయాంగిల్లో ఓపీని రేడియస్ అంటాం, సెంటర్ నుండి పాయింట్ ఆన్ ద సర్కిల్కి రేడియస్. అలానే ఓక్యూ కూడా రేడియస్. అంటే ఈ ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఈక్వల్ అయినాయి. హియర్ వీ హ్యావ్ 2 ఈక్వల్ సైడ్స్. వాట్ ఆర్ దే? ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ. ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ. వై దే ఆర్ ఈక్వల్? సేమ్ రేడియై. దే ఆర్ సేమ్ రేడియై. ఇన్ ఎనీ వన్ ట్రయాంగిల్ 2 sides are equal. It is called isosceles triangle. We have an important property is there for isosceles triangle. What is it? If any 2 sides are equal, then their opposite angles also equal. What are they here? So the angle opposite to OP is angle OQP. Angle OQP. What is the angle opposite to OQ? That is a P, complete name. OPQ. OPQ. So they are equal. Why they are equal means angles opposite to equal sides. Since they are opposite to equal sides, these angles are equal. Because OP and OQ are the same radii, that's why OP length equal to OQ length. In this triangle 2 sides are equal, so that their opposite angles are equal. Take it as equal to y. Say both are equal to y. Let us show it in the diagram. Y. Now let me take one more here, where P is a point of contact. Since P is a point of contact means where tangent meets the circle.
where tangent touches the circle. We know very well radius is always perpendicular to the tangent, and the angle between radius and tangent is 90 degree, and where the angle at point of contact is the right angle. So I can say that angle OPA is equal to 90 degree. OPA is equal to 90 degree. Therefore angle OPA is equal to 90 degree. Angle OPA is equal to 90 degree. This 90 degree is sum of two angles again. So OPA is sum of two angles. What is it, Andy? Here OAPQ. ఎవ్రీవన్ మీరు చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకు కావాలి. ఇది OPQ, అది 90. అందులో ఆల్రెడీగా మనం OPQని y అనుకున్నాము. ఇక్కడ ఇంకొక యాంగిల్ మిగిలిపోయింది. సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ అంటే ఎలా ఇచ్చిన దాన్ని, యాంగిల్ APQ ప్లస్ y ఉంది ఈజ్ ఈక్వల్ టు 90. సో సమ్ ఆఫ్ దోస్ టూ యాంగిల్స్, because it has two interior angles inside it. From the figure you can write angle P as a sum of two angles. One angle is APQ, one angle is OPR. మీకు అర్థం కావడం కోసం మీకు చూపిస్తాను నేను. ఎట్లా ఆ డయాగ్రామ్ ఇలా ఉందన్నమాట మనకి. ఇట్లా యాక్చువల్లీ ఇది మొత్తం 90 డిగ్రీ. అందులో ఇక్కడ మనకి ఆల్రెడీగా y వచ్చేసింది. సో దీని పేరు మనకి APQ. అంటే ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్, మొత్తం కలిపి 90. ఎందుకంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ 90 కాబట్టి. ఇప్పుడు ఈ యాంగిల్ పేరేంటి, APQ. ఆల్రెడీ యాంగిల్ మనం ఏమనుకున్నాము, y. సో టుగెదర్ దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 90. సో యాంగిల్ APQ ప్లస్ యాంగిల్ y ఈజ్ ఈక్వల్ టు 90. హియర్ బెటర్ టు గో ఫర్ ఇట్. మీరు APQని సబ్జెక్ట్ చేసి రాయండి. యాంగిల్ APQ is equal to 90 plus y changes minus y. So better to prepare one equation. ఇదంతా ఎందుకు చేస్తున్నాం ఏంటి అని తర్వాత చూద్దాము. ఇక్కడ రాస్తున్నాను, ఇక్కడ యాంగిల్ APQ is equal to 90 minus y. అదొక యాంగిల్. సేమ్ ఇట్లానే యాంగిల్ Q కూడా పాయింట్ ఆఫ్ కాంటాక్టే కదండి. అంటే యాంగిల్ AQPకి కూడా మనకి AQO అది కూడా 90 కదండి. AQO, ఇందాకేమో APO, ఇందా APQ రాసిన తప్పు, APO, ఇక్కడ AQO. ఇది కూడా సమ్ ఆఫ్ టూ యాంగిల్సేగా. ఇక్కడ ఒక యాంగిల్ చూడండి, ఇది మొత్తం కలిపి 90 అవుతుంది. AQO సమ్ ఆఫ్ టూ యాంగిల్స్. అందులో ఒక యాంగిల్ పేరేంటి, AQP ప్లస్ రిమైనింగ్ యాంగిల్ ఆల్రెడీ మనం y అనుకున్నాము ఈజ్ ఈక్వల్ టు 90. సో యాంగిల్ AQP ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ y. ఇది ఇంకో ఈక్వేషన్ అనుకోండి. ఫైనల్లీ ఇక్కడ రాస్తున్నాను, యాంగిల్ AQP ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ y. అది కూడా 90 మైనస్ y అయింది. సో హియర్ ఫస్ట్ we have considered one triangle OPQ. So two radii are there. That means two sides are equal. Since they are equal, their opposite angles are equal. One is OPQ, another one is OQP. I assumed that both are equal to y. Later I considered P is a point of contact. So angle APO is equal to 90 degree. It can be written as sum of two angles. One angle is APQ, one more angle is y. So APQ plus y is equal to 90. So you can write angle APQ equal to plus y changes minus. So 90 minus y. Same Q is the point of contact. So angle AQO is equal to 90. AQO can be written as sum of two angles. One is AQP plus remaining angle y is equal to 90. Plus y changes minus. So angle AQP is equal to 90 minus y. Finally here I prepared two equations. Now I am going to take one triangle here. One more triangle is there with the tangents and PQ. APQ. Already it was given. We assumed that it is x. Just now you found APQ 90 minus y. Already we found AQP also 90 minus y. Use angle sum property. Sum of three angles in a triangle is equal to 180. Add them. X plus 90 minus y plus 90 minus y is equal to 180. And x plus x minus y minus 2y. 90 plus 90 180 is equal to 180. Plus 180 changes minus.
x minus 2y is equal to, so 180 minus 180, x minus 2y is equal to 180 minus 180 0. Finally I got x minus 2y is equal to 0. Minus 2y changes, so to send to RHS, and x is equal to plus 2y, no need to write. X equal to 2y. At the beginning, what is the angle? I assumed as a x. దీన్ని x అనుకున్నాను, అంటే ఏంటి? యాంగిల్ PAQ ఈజ్ ఈక్వల్ టు y అంటే ఏంటి? నేను రెండు యాంగిల్స్ని y అనుకున్నాను. ఒక యాంగిల్ పేరు OPQ, ఒక యాంగిల్ పేరు OQP, అవి రెండు కూడా y. 2y కదా, 2 ఇంటూ y అంటే OPQ, అదే వైకి ఇంకో పేరు కూడా ఉంది OQP. సో మొత్తం మీద ఐ ప్రూవ్డ్ దట్ యాంగిల్ PAQ ఈజ్ ఈక్వల్ టు 2 యాంగిల్ OPQ అండ్ 2 యాంగిల్ OQP. కొద్ది కన్ఫ్యూజ్ ఉంటుంది, అందుకే చెప్పాను. సో చాలా నాన్ గెస్సింగ్, ఒకసారి విన్నా కూడా అర్థం కాదు, కొద్దిగా వినగా అర్థమవుతుంది అనమాట. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇంకొకసారి మళ్ళీ మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి, ఇంకొకసారి చూడండి. సో ఐఎమ్ షూర్ యూ కెన్ అండర్స్టాండ్. సో సింపులే, చూస్తానికి క్లారిటీగా ఉంటుంది, కానీ ఎక్కడో తెలియని ఒక కన్ఫ్యూజన్ అయితే క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది త్రూ అవుట్ ద ప్రాబ్లమ్. సో మనం ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే, ఈ యాంగిల్ ఇక్కడ ఉన్న యాంగిల్కి ఇక్కడ ఉన్న యాంగిల్కి డబుల్ అని ప్రూవ్ చేయడమే. ఇక్కడ ఫస్ట్ ఓ ట్రయాంగిల్ సెలెక్ట్ చేసుకున్నాను నేను, అది ఐసోసియల్ ట్రయాంగిల్ అవ్వటం, అందులో 2 సైడ్స్ ఈక్వల్ అవ్వటం, అవి రెండు రేడియస్లు కాబట్టి వాటికి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్, అంటే OPQ OQP, ఆ రెండు YY అనుకోవటం. తర్వాత P పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కదా, P వద్ద 90 ఉంటుంది, దాన్ని సమ్ ఆఫ్ 2 యాంగిల్స్గా రాయొచ్చు అని చెప్పేసి యాంగిల్ APQ ప్లస్ Y ఈక్వల్ టు 90, ఆ ప్లస్ Y అవతలకు వస్తే APQ ఈక్వల్ టు 90 మైనస్ Y. అలానే Q వద్ద కూడా 90 ఉంటుంది కాబట్టి దాన్ని కూడా సమ్ ఆఫ్ 2 యాంగిల్స్గా రాయొచ్చు. వన్ ఈజ్ AQP, రిమైనింగ్ పార్ట్ Y, టుగెదర్ కలిపి Y కాబట్టి ఆ ప్లస్ Y అవతలకు వస్తే AQP ఈక్వల్ టు 90 మైనస్ Y. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ APQ అనే ట్రయాంగిల్ తీసుకొని అందులో మనకి 3 యాంగిల్స్ తెలుసు. ఒకటి ఆల్రెడీ దీన్ని X అనుకున్నాము, ఇది 90 మైనస్ Y, ఇది 90 మైనస్ Y. సో దేర్ సమ్ ఈక్వల్ టు 180 కాబట్టి ఆ మూడు యాడ్ చేసుకుంటూ వెళ్తే మీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.